విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం. ఈ విశ్వం మొత్తం అంటే ఈ ప్రపంచం మొత్తం ఒక అద్దంలో కనిపిస్తున్న నగరంలా ఉంటుందిట. చూడ్డానికి బయట కనిపిస్తున్నట్టున్న నిజానికి అది మన లోపల ఉంటుంది. అందుకే ఆ అద్దం ప్రతిబింబం ఉదాహరణ వాడారు. ఇప్పుడు ఒక అద్దాన్ని మనం ఒక సిటీకి ఎదురుగా పెడితే ఆ అద్దంలో సిటీ ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ నిజానికి అక్కడ లేదు. ఎలా అంటే తర్వాత లైను పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయ. అంటే మాయ వల్ల అది బయట ఉన్నట్టు కనిపిస్తుంది, యాక్చువల్ గా అది బయట లేదు, మన లోపల ఉంది. ఎలా అంటే ఇప్పుడు మనం నిద్రపోతున్నప్పుడు కళలు వస్తాయి, అక్కడ ఒక ప్రపంచమే క్రియేట్ అవుతుంది, కానీ ఆ కళ అంతా లేదు, అదంతా మన మైండ్ క్రియేట్ చేసిన ఒక మాయ. మనకి మెలకు వస్తే అది పోతుంది. సేమ్ అలాగే ఈ ప్రపంచం అంతా కూడా ఒక మాయ, అదంతా ఉందని నువ్వు అనుకుంటున్నావు, అదంతా నీలోనే ఉందని ఈ శ్లోకం చెప్తాను. ఇదంతా నీకు ఎప్పుడు అర్థం అవుతుందంటే తర్వాత లైన్ లో చెప్తున్నారు, యస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమే వాద్వయం. అంటే ఎప్పుడైతే నువ్వు అవేకన్ స్టేట్ ని రీచ్ అవుతావో, అంటే నీకు పూర్తి జ్ఞానోదయం అవుతుందో, అప్పుడు నీకు అర్థం అవుతుంది బయట ఒకటి లోపల ఒకటి లేదు, మొత్తం ఒకటే అని. అంటే నువ్వు అనేవాడి ఉన్నావు కదా, అదే రియాలిటీ. నీ బయట ఏదో ఉందని నువ్వు అనుకుంటున్నావు చూడు, అదంతా కూడా ఒక మాయ. నువ్వు అనేవాడి ఉన్నంత సేపే ఈ మొత్తం ప్రపంచం, ఈ విశ్వం ఇదంతా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. నువ్వు అనేవాడి లేకపోతే ఇదేది కూడా లేనట్టే.